దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 20 నుండి 30 వచనాలు. పిల్లలు, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. వాక్యం చదువుకుందాం. ఇలాగు పలికిన తర్వాత దావీదు, ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, వారందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందరను తల వంచి నమస్కారము చేసిరి. తర్వాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహన బలుగా 1000 ఎద్దులను, 1000 గొర్రె పొట్టేళ్లను, 1000 గొర్రెపిల్లలను వాటి పానార్పణతో కూడా ఇశ్రాయేలులందరి సంఖ్యకు తగినట్టుగా అర్పించిరి. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనుకు రెండవసారి పట్టాభిషేకము చేసి యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సాదోకును యాజకునిగాను అభిషేకించిరి. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు కుమారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలులందరూ అతని ఆజ్ఞకు బద్దులై ఉండిరి. అధిపతులందరూ, యోధులందరూ, రాజైన దావీదు కుమారులందరూ రాజైన సొలొమోనుకు లోబడిరి. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలులందరి ఎదుట బహుగా ఘనపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలును ఏలిన ఏ రాజుకైనను కలగని రాజ్య ప్రభావం అతనికి అనుగ్రహించెను. 29వ వచనం కూడా చదివి ధ్యానంలోకి వెళదాం. అతడు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిలో మరణమొందెను. అతని తర్వాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము దేవుణ్ణి ప్రేమించేవారు, దోస్ హూ లవ్ గాడ్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని ఇంటి యొక్క పాఠ్య భాగం యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, దావీదు ప్రోద్బలముతో సొలొమోను నాయకత్వములో ఆలయం నిర్మాణానికి మద్దతు ఇవ్వడానికి ప్రజలు ఏక హృదయముతో సమావేశమయ్యారు. మొదటి రోజున నైవేద్యాలు, ఉత్సవాలు, మరుసటి రోజున అనేకమైనటువంటి నైవేద్యాలు, బలులు అర్పించడం ద్వారా ఉత్సాహం ఏర్పాటు చేసుకొని సొలొమోను రాజుగా పట్టాభిషేకం చేశారు. సాదోకును యాజకుడిగా నియమించారు. హెబ్రోనులో యూదాకు నాయకుడిగా 7 సంవత్సరాలు, యెరూషలేములో ఇశ్రాయేలుకు 12 గోత్రాలకు రాజుగా 33 సంవత్సరాలు, మొత్తం 40 సంవత్సరాలు పరిపాలన జరిగించాడు. తర్వాత దావీదు మరణించాడు. సింహాసనాన్ని సొలొమోనుకు తాను వదిలివేశాడు. దావీదుతో ఉన్నటువంటి ఆ దేవుడే ఇప్పుడు సొలొమోనుతో కూడా ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలును బలపరుస్తూనే ఉన్నాడు. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, సమయంలో ప్రత్యేకంగా దేవుడు ఎవరో ఈ భాగంలో మనం గమనించినట్లయితే 20 నుండి 22 వచనాల ఆధారముగా దేవుడు నా ప్రభు అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, అలాగే దావీదు దేవుడు, సొలొమోను దేవుడు, ఈరోజు ధ్యాన భాగంలో పాల్పొందుతున్న నీ దేవుడు నా దేవుడు. ప్రియులారా, విధ్వంసం మరియు చెరలో ఇశ్రాయేలులతో ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు కూడా ఆయన సజీవంగానే ఉన్నాడు. ఈ రోజున ప్రియులారా, మీ జీవితాన్ని గురించి లోతుగా శ్రద్ధ వహించేటువంటి విధంగా దేవునితో సన్నిహిత సంబంధం గడపడానికి కొరకు, ఆయనకు విధేయత చూపడానికి కొరకు నిజంగా మీ ఆలోచన మీరు పెంచుకుంటున్నారా? ప్రియులారా, దేవునితో అనుదినం ప్రార్థన వాక్యం ద్వారా మాత్రమే మనం సహవాసం చేయగలుగుతాం. అదే దేవునితో వ్యక్తిగత సహవాసం, క్వైట్ టైం, క్యూటీగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. కనుక దేవుడు ఈ భాగం ద్వారా మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే, దావీదు ఇశ్రాయేలు అంతటిపై రాజుగా కావడానికి తన మార్గములో అనేక పోరాటాలు ఎదుర్కొన్నాడు. అతడు సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత కూడా అనేక పరీక్షలను ఎదుర్కొన్నాడు దావీదు. ఇప్పుడు అతని భూమిపై ఉన్నటువంటి జీవితం చివరికి ముగింపు దశకు వచ్చింది. తన జీవితం అంతా దేవుడు తాను దేవుని దగ్గర తగ్గించుకున్నాడు దావీదు. అలాగే తన పాపాలను, లోపాలను ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఫలితంగా దావీదు దేవుని హృదయానుసారుడు అనేటువంటి ఒక ప్రశంసను పొందినట్టుగా
లేఖనాల్లో మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఇందులో ప్రియులారా మన జీవితానికి అన్వయింపుగా నీవు నేను ఆయనతో ప్రార్థన వాక్యం ద్వారా సహవాసం చేయటం ద్వారా మాత్రమే ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించగలుగుతామని, నిజముగా దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడేటువంటి వారికి సమస్తము సమకూడి మేలుకరంగా జరిగించేటువంటి దేవునిపై ఆధారపడడం ఎంతో భాగ్యం ప్రియులారా. కనుక సమయంలో దేవుని ప్రేమించేవారుగా ఆయన సంకల్పంలో పిలువబడ్డటువంటి వారుగా దావీదు, అతని కుమారుడైన సొలొమోను, 2 దినాలపై రక్షించబడ్డటువంటి మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ రండి ఓ ప్రార్థన సమయాన్ని ప్రభు దగ్గర మనం గడుపుదాం. ప్రియమైన దేవా, నీవే నా రాజువని నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నాను. నీకు పూర్తిగా మీ సార్వభౌమత్వ అధికారానికి లోబడి అన్ని విషయాలలో మీకు విధేయత చూపిస్తానని కట్టుబడి ఉంటారని నేను ఆశిస్తున్నాను తండ్రి. ఆ విధంగా జీవించగలిగే శక్తి సామర్థ్యము మాకు ప్రసాదింప చేయమని, నీవు ప్రేమించే బిడ్డగా నేను నిన్ను ప్రేమించేటువంటి కుమారుడిగా జీవించగలిగే భాగ్యము మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను బలపరుస్తూ ఉండగా, నిజముగా మీరు యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యానాల ద్వారా మేలు పంచున్న వారంటే ప్రియులారా, మీ అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, దేవుని స్తుతిస్తాం. అలాగే ప్రియులారా, అనేక మందికి ఈ కార్యక్రమం పరిచయం చేయటం ద్వారా కూడా వారి విశ్వాసాన్ని మీరు బలపరచగలుగుతారని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. దేవుని సంపూర్ణ సార్వభౌమత్వపు అధికారానికి నిజంగా లోబడి ఉండడమే నిజమైన దేవునితో సహవాసం. ఆ విధంగా చేయగల కృప దేవుడు నీకు నాకు మనందరికీ ప్రసాదింపచేసి ఆయన మహిమార్థమే జీవించే కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి నడిపించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.